కంగ్రాచులేషన్స్ సంస్థ గారు. థ్యాంక్స్ అండి. మీరు 5 జాబులు, ఒకసారి 2, ఒకసారి 3 జాబులు ఒకేసారి కొట్టడం అనేది జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక జాబు రావడం అనేది ఈరోజు చాలా కష్టంగా ఉన్న పరిస్థితిలో మీరు 5 జాబులు పెట్టారు. ఇది ఎట్లా మీ ప్రణాళిక ఏ విధంగా ఉంది? ఎట్లా చేశారు? నేనైతే ఫస్ట్ సిలబస్ కాపీని చాలా అనాలిసిస్ చేశాను. కొంచెం నాకు ఏదైనా కొంచెం స్మార్ట్ వర్క్ అనేది ఫస్ట్ నుంచి అలవాటు. సో ఆ సిలబస్ కాపీ తీసుకొని అకార్డింగ్ టు సిలబస్ కాపీ నాకు నోట్స్ రాయడం హాబీ. సో ప్రతి చాప్టర్కి నేను ఒక్కొక్క స్పైరల్ రాసుకునేదాన్ని అనమాట. సో వేరే బుక్స్ రిఫరెన్స్ తీసుకొని రాసుకునేదాన్ని. సో అట్లా రిఫరెన్స్ చేసి సిలబస్ కాపీకి సంబంధించి ఒక నోట్స్లన్నీ ప్రిపేర్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ రివిజన్స్ అదే చేసేదాన్ని. ఇంకా వేరే వేరే బుక్స్కి వెళ్ళడము, చాలా బుక్స్ కలెక్ట్ చేసుకోవడం అట్లా చేయలేదు నేను. నా దగ్గర నేను రాసుకున్న నోట్ బుక్స్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రివిజన్ చేసేదాన్ని. అలా చేయడం వల్ల నాకు సక్సెస్ అనేది ఈజీ అయింది. అయితే మీరు సాధించిన జాబులు ఏమేంటి? నాకు కేజీబీవీలో పీజీసీఆర్టీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సిఆర్టీ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. గురుకులాల్లో వచ్చేసి జేఎల్ ఏమో 34th ర్యాంక్, పీజీటీ స్టేట్ ఫస్ట్ వచ్చింది, టీజీటీ ఏమో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. అయితే ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏది ఎంచుకోవాలనుకుంటున్నారు? జేఎల్ ఫిజిక్స్ ఎంచుకున్నానండి. మీకు అపాయింట్మెంట్స్ ఇచ్చారు కదా? అపాయింట్మెంట్స్ అయిపోయింది. మేబీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల మనకి స్కూల్ కాలేజ్ అలాట్మెంట్ జరగలేదు. సో ఎలక్షన్ కోడ్ అయిపోగానే మేబీ June 12th కి స్కూల్లో కాలేజ్లో ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇది ఇప్పుడు ఈ జేఎల్ సబ్జెక్ట్ ఏంటి మీది? ఫిజిక్స్. ఫిజిక్స్ లో కొన్ని అంటే ఇంపార్టెంట్, అసలు ఫిజిక్స్ ఎలా ప్రిపరేషన్ చేస్తారు జనరల్ గా? అసలు ఫస్ట్ దాన్ని చూడగానే అందరికి ఒక అపోహ ఉంటుంది. ఏంటి అని అంటే అది కొంచెం టఫ్ అని, చదివినా చేయలేము అని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది. కానీ దాన్ని ఒక కొంచెం ఒక మైండ్ సెట్ మార్చుకొని కొంచెం ప్రాపర్గా దాన్ని చదవగలిగితే దానంత ఈజీ సబ్జెక్ట్ ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని టఫ్ సబ్జెక్ట్ అనుకొని సబ్జెక్ట్ లాగానే చదువుతారు, కానీ దాని జనరల్ డైలీ లైఫ్ అప్లికేషన్స్ తీసుకొని చదివితే చాలా ఈజీ అవుతుంది సబ్జెక్ట్. నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండే, ఇంటర్ నుంచి 10th నుంచి కూడా. సో అది నాకు చదవడం పెద్ద కష్టం ఏం కాలేదు. మీ క్వాలిఫికేషన్స్ ఏమన్నా? ఎంఎస్సి ఫిజిక్స్ అయిపోయింది, అది బిఎడ్ చేశాను, సెట్ క్వాలిఫైడ్. అయితే ఇప్పుడు పిహెచ్డి అని ఎట్లా మీరు చేయాలని అట్లా పిహెచ్డి నాకు నానో మెటీరియల్స్ మీద చేయాలని ఉంది. అది పార్ట్ టైం కోసం ట్రై చేస్తున్నాను నేను. ఎందుకంటే జాబ్ వచ్చింది కాబట్టి ఫుల్ టైం చేసే సోర్స్ లేదు, మేము చేయకూడదు యాక్చువల్గా. సో నానో మెటీరియల్స్ మీద ఫుల్ టైం పార్ట్ టైం చేద్దాం పిహెచ్డి అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేస్తాను. ఇంకా డిగ్రీ లెక్చరర్ ఏమైనా చేశారా? డిఎల్ కూడా రాశాను, సెట్ ఉంది నాకు. బట్ అది సెట్ 2022లో రాసాం మేము. దాని రిజల్ట్ వచ్చేసి April 23rd వచ్చింది మాకు. నోటిఫికేషన్ April 5th వచ్చింది. సో నోటిఫికేషన్ తర్వాత రిజల్ట్ వచ్చింది కాబట్టి మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారు డిఎల్కి. ఓకే. ఇంకోటి మీరు ఇందాక చెప్తూ స్మార్ట్ వర్క్ అన్నారు. ఇంత ముందు కూడా ఎవరితో సివిల్స్ ఫస్ట్ 3rd ర్యాంకర్ వారు కూడా అదే స్మార్ట్ వర్క్ చేస్తే వస్తుందంటే అసలు స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? స్మార్ట్ వర్క్ అంటే ఫస్ట్ అసలు ఎగ్జామినర్ మనల్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో టెస్ట్ చేయాలనుకుంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. నేనేం చేసేదాన్ని అంటే ప్రీవియస్గా ఒక 2-3 ఎగ్జామ్స్ పేపర్స్ తీసుకునేదాన్ని. తీసుకొని అసలు ఆ ఎగ్జామ్లో ఏం అడుగుతుండు, అడిగితే ఏ చాప్టర్లోంచి అడుగుతుండు, ఆ కార్నర్ ఏంటి, ఆ ఏరియా ఏంటి. సో అట్లా కొంచెం ఎనాలిసిస్ చేసుకొని చాప్టర్ వైజ్ రివ్యూ రాసుకునేదాన్ని. సో ఓకే, ఈ చాప్టర్లో ఇలా ఈ టైప్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక చాప్టర్లో 10 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్, ఒక చాప్టర్లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి అంటే అది లీస్ట్ ప్రియారిటీ. సో ఇట్లా కొంచెం స్మార్ట్ వర్క్ చేసుకొని ఏం చేసేదాన్ని అని అంటే మేజర్గా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఎక్కువ రివిజన్ చేయడము. ఇంకోటి ఏంటి అని అంటే నేను బిట్స్ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఆ బిట్స్ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది మనకి అంటే ఎగ్జామ్లో కూడా తొందరగా అటెంప్ట్ చేయగలుగుతాం, తక్కువ టైంలో బిట్ని ప్రాక్టీస్ ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో స్మార్ట్ వర్క్ అంటే ఏం లేదు, ఫస్ట్ అసలు మనల్ని ఏం టెస్ట్ చేయాలనుకుంటుండు, ఏ ఏరియాలో టెస్ట్ చేయాలనుకుంటుండు, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్కులు ఉన్నాయి. ఒకవేళ ఒక సబ్జెక్ట్ నచ్చకపోయినా దానికి వెయిటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనం ప్రయారిటీ ఎక్కువ ఇచ్చుకోవాలి. కొందరు ఏం చేస్తారు అంటే నచ్చిన సబ్జెక్ట్నే ఎక్కువసేపు చదువుతూ ఉంటారు. అలా చదవడం అది ఎన్నిసార్లు చదివినా తక్కువ మార్కులే వస్తాయి తప్ప ఎక్కువ రావు. సో అట్లా మనం ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది, వెయిటేజ్ ఉంటే అసలు ఏ ఏరియాలో క్వశ్చన్ అడుగుతుందో, అడిగితే ఎట్లా అడుగుతుందో, ఈ 3 పాయింట్స్ని మనం కరెక్ట్గా అనాలిసిస్ చేసుకొని ఒక్కటే ఒక మెటీరియల్ని స్టాండర్డ్గా తీసుకోవాలి. ఎక్కువ కలెక్ట్ చేసుకోవద్దు, బేసికల్గా బుక్స్ కానీ నోట్స్ కానీ ఎక్కువ కలెక్ట్ చేసుకోవద్దు. అది నా బేసిక్ ప్రిన్సిపల్. సో ఒకే ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని దాన్నే ఎక్కువసార్లు రివిజన్ చేయడం, బిట్స్ ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం.
ఓకే. మన యాక్చువల్‌గా మన నల్గొండ జిల్లాకు ఒక పేరు ఉంది. టీచర్ జాబులు చేయడంలో మన నల్గొండ తర్వాతే ఎవరైనా. నల్గొండ సివిల్ సాధించడం కంటే కూడా నల్గొండలో ఈ టీచర్స్ నల్గొండలో పైనే టీచర్ ఎక్కువ జాబ్ దృష్టి పెడతారు. సాధిస్తేనే సివిల్ సాధించినట్టు. అంటే మీరు సివిల్ సాధించడానికి ఏం కృషి చేయలేదా అట్లాంటి? బేసికల్ గా నా పీజీ అయిపోయినప్పటి నుంచి కూడా నాకు చేయాలనేదే నా డ్రీమ్. ఫస్ట్ నేను కార్పొరేట్ లో వర్క్ చేశాను. ఒక కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత బయట వేరే కాలేజెస్ లో చేశాను, ఇంజనీరింగ్ కాలేజ్ లో చేశాను. తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తే ప్రైవేట్ జాబ్ కి రిజైన్ చేసి దీనికి ప్రిపేర్ అయ్యాను నేను. నాకు అసలు టీచింగ్ అంటేనే ప్యాషన్ అండి. నాకు వేరే జాబ్స్ మీద, ఈ గ్రూప్స్ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేకుండే ఫస్ట్ నుంచి కూడా. సో ఆ జేఎల్ ఫిజిక్స్ చేయాలనేది నా డ్రీమ్ ఉంటుండే. సో అది ఫైట్ లైన్ గా నేను రీచ్ అయ్యాను. ఇంకా దీంట్లోనే ఉంటారా? మళ్ళీ డిఎల్కి మళ్ళీ ట్రై చేస్తారు? అంటే ఐ హావ్ సెట్ ఉంది కదండి నాకు. సో విత్ ఇన్ 2-3 ఇయర్స్ లో నాకు ప్రమోషన్ వస్తే ఆబ్వియస్ గా డిఎల్ వచ్చేస్తుంది. ఇంకా మనకు పిహెచ్డి అన్ని ఉంటే దీని మీద మళ్ళీ ఇవి ఉంటాయి కదా. సెట్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూనివర్సిటీలో కూడా అన్ని లెక్చర్స్ అయిపోతాయి కదా. ప్రొఫెసర్స్ పడ్డప్పుడు రాసుకోవచ్చు అండి. సెట్ ఉంది కాబట్టి ప్రొఫెసర్స్ పడ్డప్పుడు రాసుకోవచ్చు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కి సెట్ ఈస్ ద క్వాలిఫికేషన్. ఆ సెట్ ఉంది కాబట్టి నాకు రాసుకోవడానికి ఎలిజిబుల్. కూడా గురుకుల ఉద్యోగాలు రాసిన ఉన్నారు కదా, అప్పుడు మీకు సోర్స్ కంటెంట్ ఎలా చేసేవాళ్ళు, ఎట్లా చదువుకునేవారు? 18లో నేను ప్రిపేర్ అయినప్పుడు నాకు బేసికల్గా అప్పుడు టీశాట్లో ఐఐటి ఎంసెట్ క్లాసెస్ అని పెట్టేవాళ్ళు అనమాట. సో అవి ఎట్లుండేది అని అంటే ఒక 4 వీడియోస్లో ఒక చాప్టర్ ఫుల్ ఫ్లెజ్డ్గా చెప్పేవాళ్ళు అనమాట. అవి చూసి నేను నోట్స్ రాసుకునేదాన్ని. కొన్ని రిఫరెన్స్ బుక్స్ చూసి కూడా మిక్సప్ చేసి రాసుకునేదాన్ని నోట్స్. కెమిస్ట్రీ కంటెంట్ అయితే 100% నేను టీశాట్ వీడియోస్ నుంచే రాసుకున్నా. ఫిజిక్స్ అయితే ఇంకా నాకు వచ్చు కాబట్టి నా ఓన్ నోట్స్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. కొన్ని రిఫరెన్స్ వీడియోస్ చూసేదాన్ని కానీ అప్పుడు 19లో మనకి కరోనాకి ముందు అంత ఇంటర్నెట్లో అంత సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీలో ఉండేది కాదు. అప్పుడున్న ఏకైక సోర్స్ అని అంటే టీశాట్ ఒకటే ఉండే అనమాట. సో దాన్ని నేను ఫాలో అయ్యేదాన్ని. దాని నుంచి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నోట్స్ రాసుకునేదాన్ని. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్స్ అండి. సార్, మీ సత్యమణి గారు 5 జాబులు ఒకేసారి కొట్టడం మీకు ఎలా అనిపించింది? మీరు ఏ విధంగా ప్రోత్సహించారు? ఫస్ట్ వేరే ప్రైవేట్ కాలేజీలో చెప్తుండే, ఇంజనీరింగ్ కాలేజీలో. ఇక అది బంద్ చేసి నేనే ప్రిపేర్ అవుతా అని చెప్పింది. ప్రిపేర్ అవుతా అంటే ఓకే ప్రిపేర్గా అంటే కోచింగ్ వెళ్ళింది. బాగా హార్డ్ వర్క్ చేశారు కానీ నేను 5 జాబ్స్ ఏదో ఒకటి పక్క అయితే వస్తుంది, టాప్ 10లో ఉంటుంది అనుకున్నా. కానీ 5 జాబ్స్ రావడం అనేది చాలా ఇది గ్రేట్. నేను అనుకోలేదు 5 వస్తాయని. ఒకటైతే పక్కా వస్తుందిలే, ఎందుకంటే వాళ్ళు బాగా స్టడీ బాగా బేస్ నుంచి చదువుతున్నారు. వీళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి బాగా ఇది ఉండే. నా సైడ్ నుంచి అంటే ఇక కోచింగ్ వెళ్ళడం ఇది వెళ్ళడం అంటే నేను ఎప్పుడు ఏదేమనలేదు, వెళ్ళి మంచి చదువు అని చెప్పేవాడిని. ర్యాంకులు రావడం అనేది చాలా ఇది గ్రేట్. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అంటే మీరు ఏ ప్రొఫెషన్, మీరు ఏం చేస్తుండేవాళ్ళు, మీరు ఎట్లా వీళ్ళకు సహకరించారు? నాది సినిమాటోగ్రఫీ, మూవీ సైడ్. ఇక నేను ఉన్నప్పుడేమో షూట్ అక్కడే వెళ్ళేవాడిని ఒక 10 days 12 days అట్లా. వచ్చినప్పుడైనా ఇక ఆమె కోచింగ్ ఆమె చదివేది, ఇక అత్తమ్మ వాళ్ళు వీళ్ళు ఉండేది, అమ్మ ఉండేది. ఇక పిల్లల్ని వాళ్ళు చూసుకున్నా కానీ ఎక్కువ స్టడీ మీద ఫోకస్ పెట్టింది. నేను ఉండే తక్కువ, పిల్లల కేర్ అయిన ఇటు 2 ఆమె చూసుకునేది ఎక్కువ. పిల్లల కేరు స్టడీ అంతా ఆమె చూసుకునేది. నేను ఉన్నప్పుడు ఇక నేను చూసుకునేవాడిని. బాగా అంటే వాళ్ళు ఒక్క జాబ్ కోసం చదివిన దానికంటే వాళ్ళు ఎక్కువ లాట్ ఆఫ్ మెటీరియల్స్ చదవడం వల్ల 5 జాబ్స్ వచ్చినాయని నేను అనుకుంటున్నాను. బాగా చదివారు. ఓకే, థ్యాంక్ యూ.